హలో గైస్, ఈ వీడియోలో మనం ఈటీఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈటీఎఫ్ అంటే ఏంటి, ఈటీఎఫ్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పిఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్నాయి కదా, పిఎస్యూ బ్యాంక్ బీస్లో ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా పడుతున్నాయి కదా, నేను లాంగ్ టర్మ్ కోసం ఐటీ బీస్లో ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. వాటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియో చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో మనం ఈటీఎఫ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా ర్యాలీ ఇచ్చే బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్స్ ఎవో ర్యాలీ ఇచ్చిందనమాట. సో దాంట్లో మేము కాల్ ఆప్షన్స్ అనేవి తీసుకున్నాం. చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. చాలామంది ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారనమాట. అలాగే ఈక్విటీలో బ్యాంక్ ఇండియా ఇచ్చాం, అలాగే కెక్ ఇంటర్నేషనల్ ఇచ్చామన్నమాట. అది కూడా 5 to 7% రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో మనం ఈటీఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. నథింగ్ బట్ ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఇండెక్స్ని ఇవి రిప్లికేట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీలో టాప్ 50 స్టాక్స్ ఉంటాయి, వాటిలో ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మన ఈటీఎఫ్స్కి వస్తే కనుక నిఫ్టీ బీస్ ఉంటాయి అనమాట. అంటే నథింగ్ బట్ సేమ్ నిఫ్టీ ఏదైతే టాప్ 50 స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఈటీఎఫ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. సేమ్ లైక్ స్టాక్స్ని ఏ విధంగా బై చేస్తామో దీన్ని కూడా ఆ విధంగానే సింపుల్గా బై చేసుకోవచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్కి ఈటీఎఫ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక రెండు అప్రాక్సిమేట్లీ సేమే. బట్ మ్యూచువల్ ఫండ్కి ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియోస్ వేస్తారన్నమాట, ఎగ్జిట్ లోడ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. బట్ ఈటీఎఫ్స్కి అవి ఏమీ ఉండవు ఫ్రెండ్స్. సింపుల్గా మనం స్టాక్స్ని ఏ విధంగా బై చేస్తామో అలా బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, బ్రోకరేజ్ చార్జెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఈటీఎఫ్స్ అనేవి చాలా బెటర్ అనమాట. బట్ మార్కెట్ మీద మనకు కొంత ఐడియా ఉండి ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలో కొంత ఐడియా ఉంటే కనుక ఈటీఎఫ్స్లో మనం సింపుల్గా స్టాక్స్ని ఏ విధంగా బై చేస్తాం అలా బై చేసుకొని సెల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈటీఎఫ్స్కి వస్తే కనుక చాలా టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇండెక్స్ ఈటీఎఫ్స్ ఉంటాయి, లైక్ నిఫ్టీ బీస్ కానివ్వండి, సెన్సెక్స్ బీస్ కానివ్వండి, లేకపోతే ఐటీ బీస్, సెక్టర్ వైజ్ ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి అనమాట. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది, బ్యాంక్ ఈటీఎఫ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ఉంటాయి, లిక్విడ్ ఈటీఎఫ్. బట్ ఈ వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న పిఎస్యూ బ్యాంక్ బీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఐటీ బీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిఎస్యూ బ్యాంక్ బీస్, పిఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి రీసెంట్గా చాలా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో ఈ ర్యాలీలో ప్రస్తుతం పిఎస్యూ బ్యాంక్ బీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా, నేను ఒక 10 to 20% రిటర్న్స్ ఎర్న్ చేయగలను అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. సో పిఎస్యూ బ్యాంక్ బీస్, పిఎస్యూ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చి మనం కూడా షార్ట్ టర్మ్ స్టాక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో పిఎస్యూ బ్యాంక్ బీస్ ప్రస్తుతం మనం చూస్తే కనుక 48-49 లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. ఇంకా కూడా పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అని చాలా బాగా ర్యాలీ ఇస్తాయి. ఇంకా అప్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. బట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 30 నుంచి 35 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇది 15 పాయింట్స్ అనేది పెరిగిందనమాట. షార్ట్ పీరియడ్లో చాలా ర్యాలీ అనేది ఇచ్చింది. సో ఈ ర్యాలీలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. సో పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ మనం డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 45-40 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ పిఎస్యూ బ్యాంక్ బీస్ 50 అబోవ్ సస్టైన్ అయితే 2-3 డేస్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా పడుతుంటే కనుక 45 అలాగే 40 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని ఒక 3 to 4 months హోల్డ్ చేయగలిగితే కనుక మనకి మినిమం 60 అలాగే 70 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన మార్కెట్ ఇంకొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. బట్ వెయిట్ చేసి కొంచెం 45-40 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం, డిప్స్లో యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదా ఒకవేళ ఇంకా మార్కెట్ పాజిటివ్ ఉంది, 50 లెవెల్ అబోవ్ సస్టైన్ అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా పడుతుంటే కనుక 45 అలాగే 40 లెవెల్స్ దాకా వెయిట్ చేసి పిఎస్యూ బ్యాంక్ బీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మన ఫస్ట్ది పిఎస్యూ బ్యాంక్ బీస్ గురించి. అలాగే సెకండ్ థింగ్ ఐటీ బీస్, అంటే ఐటీ సెక్టార్ స్టాక్స్లో ఈ ఈటీఎఫ్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నమాట. సో జస్ట్ దీన్ని బై చేస్తే కనుక మనం ఐటీ సెక్టార్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఐటీ బీస్.
బీస్. సో చాలామంది అడుగుతున్నారు ఐటీ బీస్ చాలా బాగా పడుతుంది కదా, ఐటీ స్టాక్స్ అన్ని ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. ఎస్, మార్కెట్లో ఐటీ స్టాక్స్ అనేవి కంటిన్యూస్గా పడుతున్నాయి. ఈవెన్ మార్కెట్ పాజిటివ్గా ఉన్నా సరే ఐటీ స్టాక్స్ కింద పడుతున్నాయి. ఎందుకంటే చాలా అంటే చాలా కంట్రీస్ ఫర్దర్గా రిసెషన్ రాబోతుందని చెప్తున్నారు. రిసెషన్ వస్తే కనుక ఫస్ట్ ఐటీ కంపెనీస్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల మనకి మార్కెట్లో ఐటీ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. వాళ్ళ ఫైనాన్షియల్స్ మీద నెక్స్ట్ క్వార్టర్స్లో మనకి ఇంపాక్ట్ చూపించే ఉంటుంది, ఛాన్స్ ఉంది. అందువల్ల కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అలాగే మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఐటీబీస్ ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర కూడా ఉంది ఫ్రెండ్స్. బట్ లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ అంటే 3 to 5 years కనుక మీరు హోల్డ్ చేయగలిగితే కనుక ఐటీబీస్ని డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఐటీబీస్. బట్ షార్ట్ పీరియడ్కి అయితే ఐటీబీస్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయకండి, ఫర్దర్గా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అదే లాంగ్ పీరియడ్కి అయితే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఐటీబీస్ మీరు ప్రస్తుతం చూస్తే కనుక 31-32 లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో వెయిట్ చేయండి, 25 నుంచి 27 లెవెల్స్ వస్తే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో లేదా 30 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసి 25 దగ్గర యావరేజ్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక మనకి ఫర్దర్గా 40, 50, ఈవెన్ 60 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట వితిన్ 3 years పీరియడ్లో. బట్ ఇది లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రమే ఐటీబీస్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ పీరియడ్కి అయితే ప్రస్తుతం ఐటీబీస్ ఇంకా కూడా పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. అదే PSU బ్యాంక్ బీస్ మనం ఇందాక డిస్కస్ చేసిన దాంట్లో ఒక 3 to 4 months కోసం అయితే కనుక ఈ స్టాక్స్ ఏదైతే PSU బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డిప్స్లో మనం 45-40 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక మనం 3 to 4 monthsలో మినిమం ఒక 10 to 20 పాయింట్స్ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ETF అలాగే PSU బ్యాంక్ బీస్ అలాగే ఐటీ బీస్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే చాలా అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో, సో లైక్ చేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.